స్టాఫ్ ఆన్ టైం మాటలో ఉండాలి కదా. ఎస్ మేడం. పైగా ఇవాళ కొత్త ఆఫర్ ప్లాన్స్ కూడా చెప్తానన్నారు. ఎస్ మేడం. దాన్ని బట్టి మనం స్టాక్ తెప్పించుకోవాలి కదా. ఎస్ మేడం. అన్నిటికీ ఎస్ అనడం కాదండి, మీరే ఫాలో అప్ చేసుకోవాలి. ఓకే మేడం. కార్తీక్ గారు రాగానే మీటింగ్ ఏర్పాటు చేయండి. అలాగే మేడం. అక్కకి కోపం వస్తే ఇలా ఉంటుందా? స్టోరీ మొదలైపోయిందన్నావు, దుబాయ్ ఖర్జూరాలు తిన్న బుర్రా అన్నావు. ఇదేనా అన్నయ్య? నా నేడ్చేసేదే అయితే స్పెషల్ సీన్లు పడకుండా స్టోరీ ఎలా ముందుకెళ్తా చెప్పు. అయితే నీ ఖర్జూరాలు తిన్న బుర్రతో ఆ సీన్ ఏంటో ఆలోచించు. వరకు తన గ్యాప్ ఇవే బుర్రం తీటెక్కిపోతుందా? సరే సరే, నేను ఈలోపు ఇంటికి కావలసిన సరుకులు తీసుకుంటా, నువ్వు ఆలోచించు. మన ఫ్యామిలీకి కావాల్సిన తీసుకోక చెల్లె, కొంచెం కొంచెం తీసుకో. మొత్తం తీసుకుంటే సూపర్ మార్కెట్ ఖాళీ అయిపోద్దా? అలాగే. ఆ టమాటాలు వంటకి రుచి ఉండవండి. ఇదిగో ఇలాంటి. అమ్మా మీరా? గంగా, ప్రపంచం చాలా చిన్నదంటారు, మరి ఇంత చిన్నదనుకోలేదు. భలే కలిసాం కదా. అవును, నిన్ను కలవడం నాకు కూడా సంతోషంగానే ఉంది. అవును, మీ ఇల్లు ఇక్కడేనా? ఆహా కాదమ్మా, చాలా దూరం. ఈ సూపర్ మార్కెట్ మాదే, మా అక్కే చూసుకుంటుంది. అదిగో తనే. మీరెంతమందమ్మా? నేను ఒక్కదాన్నే అమ్మా, తను నా తోడికొడలు. తోడుకోడల్ని ఆప్యాయంగా అక్క అంటున్నావంటే నువ్వు బంధాల్ని ఎంత చక్కగా కలుపుకుపోతావో అర్థమవుతుందమ్మా. మా అమ్మ ఎప్పుడూ ఒక మాట చెప్తుంది, మనకి మనం అనుకుంటే బలం, నాకు నేననుకుంటే ఒంటరితనం. అందుకే అందరినీ నా వాళ్ళు అనుకుంటాను. ఇంత మంచి కూతురుండటం మీ అమ్మ అదృష్టం. కాదు కాదు, నన్ను ప్రాణంగా ప్రేమించే అమ్మ దొరకడం నా అదృష్టం. టమాటాలు తర్వాత తీసుకుందరు గాని రండి, మీకేం కావాలో తీసుకుందరు. ఏంటో ఇంకా టైం అవుతుంది, ఆయన ఇంకా రాలా. ఆయన పరామర్శలు పలకరింపులు తర్వాత ఒక పక్క మేడం అక్కడ కోపంగా ఉంటే ఇప్పుడు వచ్చి హాయ్ బాయ్ అని చెప్తూ ఉన్నారు. ఎందుకు లేట్ అయింది? ఇంతలా రెడీ అయ్యి వచ్చాను, బర్త్డేనా అని అడగరేంటి? అది గుడికెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది. ఓర్ గుడికి ఎందుకు వెళ్ళావు కార్తీక్? ఇక్కడ పని ముఖ్యంగా లేటే. అది కొత్త బట్టలు వేసుకున్నాను, అందుకే గుడికెళ్ళాను. కొత్త బట్టలు వేసుకొని గుడికి వెళ్ళాలా? నీ బొంద, పుట్టినరోజు కాబట్టి కొత్త బట్టలు వేసుకొని గుడికి వెళ్ళాను. పుట్టినరోజు అయితే ఏంటండి? అయ్యో సారీ సారీ కార్తిక్ జీ, హ్యాపీ బర్త్డే టు యూ. ఓర్ కార్తీక్ కొండడా, నీ పుట్టినరోజా? మరి చెప్పేటి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే, మరి సెలబ్రేషన్స్ ఏంటి? నా అనేవాళ్ళు ఎవరూ లేనివాడిని, నాకు సెలబ్రేషన్స్ ఏముంటాయి? అయినా ఎవరు చేస్తారండి? మకం, కొత్త ఆఫర్స్ గురించి ఫైల్ రెడీ చేరి నాతో రండి. ఐడియా. మీకు చాక్లెట్స్ ఇష్టమా? నా కూతురికి ఇష్టం.
చాక్లెట్ అంటే నాకు చాలా ఇష్టం. సెలే మంచి సీన్ దొరికేసినదే. ఇవాళ కార్తీక్ ఉంటాడు బర్త్డే అంట. అవునా? అవునా అని అలా నోరేళ్ళు పెట్టి చూస్తావేట సెల్లే. త్వరగా కేక్ ఆర్డర్ ఇచ్చేద్దాం, సెలబ్రేషన్ చేసేసుకుందాం అని అనుకుని చేసేద్దాం పదా. సరే ఏవండి, కేక్ కటింగ్ అయ్యే వరకు మీరు ఇక్కడే ఉండండి, సరేనా? సరే. నువ్వు రా అన్నయ్య. పద. హలో సార్, నా స్టేషన్ నుంచి ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. సిటీ అవుట్కట్స్ లో బైక్ రేసింగ్ జరుగుతుంటే కొంతమందిని అరెస్ట్ చేశాం. వాళ్ళల్లో మీ ఫ్యామిలీకి చెందిన వంశీ అనే అబ్బాయి కూడా ఉన్నాడు. వదిలేయమంటారా? నో, మీ డ్యూటీ మీరు చేయండి. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఓకే సార్. హలో. బా, నువ్వు అర్జెంట్ గా బయలుదేరి మన సూపర్ మార్కెట్కి వచ్చేసాయి. దేనికి? వచ్చాక నీకే తెలుస్తుంది కదేటి. సరే, వస్తున్నాను. ఏమండి, ఫ్రూట్స్ తీసుకోండి. ఇప్పుడే వద్దు శకుంతల, తర్వాత తింటాను. అలానే అంటారు, మర్చిపోతారు. టిఫిన్ కూడా కొంచెమే తిన్నారు. ఆ బుక్ తర్వాత చదువుకోవచ్చు, ముందు ఈ ఫ్రూట్స్ తినండి. డాక్టర్ గారు ఏం చెప్పారు? మంచి ఫుడ్ తీసుకుని బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసుకోమన్నారు కదా. లేదంటే ఈ వీక్నెస్, కళ్ళు తిరగటం ఇవన్నీ ఎక్కువ అవుతాయి అన్నారు కదా. సరే తింటానులే. మీరు త్వరగా కోలుకుంటే తిరుపతి వెళ్ళి రావాలండి. మీకు ఈ గండం తప్పాలని దేవుడికి ముడుపు కట్టాను. అలాగే, అందరం కలిసే వెళ్దాం. మనందరం సరదాగా ట్రిప్కెళ్ళి కూడా చాలా రోజులైంది కదా. దాని గురించి ఎందుకు అడుగుతారులేండి. అసలు మీరు నన్ను గుడికి తీసుకెళ్లి ఎన్ని రోజులు అయిపోయిందో మీకు గుర్తుందా? ఎంతసేపు ఆఫీసు, బిజినెస్, పాలిటిక్స్, సోషల్ సర్వీసు, ఇవే కదా మీ ప్రపంచం. సరిపోయింది. ప్రేమగా ఫ్రూట్స్ తినమంటూనే మరోవైపు చేవాట్లు కూడా పెడుతున్నాం అన్నమాట.